పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధి దూలపల్లిలో గల జగదాంబ కెమికల్స్ కంపెనీపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో దాడులు చేసి 105 బ్యారెల్స్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 21,000 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ ను పట్టుకున్నారు. ఈ కేసులో హనుమాన్ రామ్ తో పాటు శ్రవణ్ కుమార్ లను అరెస్ట్ చేసి 31A యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన స్పిరిట్ ను సీజ్ చేసినట్టు మీడియాకు తెలిపారు. పట్టుకున్న స్పిరిట్ విలువ 2,30,00,000కు పైగా ఉంటుందని తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డితో పాటు డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ కిషన్లు అక్రమంగా నిల్వ ఉంచిన స్పిరిట్ ఉన్న జగదాంబ కెమికల్ కంపెనీని విజిట్ చేసి 2 నిందితులను ఎంక్వైరీ చేసినట్లు మీడియాకు తెలిపారు. ఇది డెన్సిటీ పరీక్ష చేస్తే 789 డెన్సిటీ ఉంటుంది ఆల్కహాల్. డెన్సిటీ కూడా 789 డెన్సిటీ ఉంది. ఓపెన్గా ఉంటే 12,000, 24,000 అట్లా వస్తుంటాయి కదా. అందులో నిజంగా స్పిరిట్ ఉంటే మనం ఏం చెక్ చేయాల్సిన పని లేదు. ఖాళీగా నిలబడ్డ దాన్ని ఇట్లా ముట్టుకుంటే చల్లగా వస్తుంది. వచ్చిందని అంటే మనకు స్పిరిట్, నో డౌట్ అది స్పిరిట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అది పర్మిటెడా ఇల్లీగల్ అనేది సెకండ్ థింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ టు అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి డివిజన్ కిషన్ మరియు జీవన్ కిరణ్, అదేవిధంగా ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రంగారెడ్డి డివిజన్ ఈరోజు అంటే నిన్న సాయంత్రం రూట్ వాచ్లో భాగంగా వాహనాల తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా ఇక్కడ ఫ్లాట్ నెంబర్ 125 దూలపల్లి విలేజ్, దుండిగల్ మండల్, జగదాంబ కెమికల్స్కు రావడం జరిగింది. దాన్ని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడ ఫిజికల్గా వెరిఫై చేయడము, అదేవిధంగా మేమున్న టెస్టులు కూడా చేయడం తోటి ఇది అక్రమంగా నిల్వ ఉంచినటువంటి రెక్టిఫైడ్ స్పిరిట్ 105 బ్యారెల్స్, ఒక బ్యారెల్ 200 లీటర్లు ఉన్నది. అనగా 21,000 లీటర్లు రెక్టిఫైడ్ స్పిరిట్ గుర్తించడం జరిగింది. దీనికి ఓనర్, దీన్ని ఏదైతే ఇక్కడ స్టోర్ చేసినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతని పేరు హనుమాన్ రామ్ సేన్, సన్ ఆఫ్ సూర్య రామ్ సేన్. అతని అసిస్టెంట్ శ్రవణ్ కుమార్, తండ్రి హరిరామ్. వాళ్ళను వెరిఫై చేయగా వాళ్ళ దగ్గర ఈ రెక్టిఫైడ్ స్పిరిట్ కలిగి ఉండడానికి ఏమైనా లైసెన్స్ ఉన్నదా అని చెప్పేసి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం లైసెన్స్ ఉండాలి ఇది ఈ స్పిరిట్ స్టోర్ చేసుకోవడానికి. అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి బిజినెస్ చేయడానికి డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది లైసెన్స్ లేదు. అలా కలిగి ఉండడం అనేది ఎక్సైజ్ యాక్ట్ ప్రకారము చట్టరీత్యా నేరము. దాని యొక్క విలువ మార్కెట్లో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.